శ్రీకాకుళంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా నెలకొంది. దువ్వాడ ఇంటి ముందు ధర్నాకు దిగారు తన కూతుళ్ళు. అయితే దువ్వాడ వేరే మహిళతో కలిసి ఉంటున్నారన్న ఆరోపణ విషయంలో కూతుళ్ళు ఆరోపిస్తున్నారు. వేరే మహిళతో తమ తండ్రి ఉంటే తమ జీవితం ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడకు ఫోన్ చేసి మాట్లాడేందుకు కూతుళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దువ్వాడ నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో తమ కూతుళ్ళు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి తన భార్య వ్యతిరేకించింది. అయితే తను వేరే మహిళతో ఉంటున్నట్టుగా కూతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దువ్వాడ ఉంటున్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున హైడ్రామా నెలకొంది. దువ్వాడకి ఫోన్ చేసేందుకు కూతులు ప్రయత్నం చేశారు, కానీ దువ్వాడ నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. సో దువ్వాడ వేరే మహిళతో ఉంటున్నారు కాబట్టి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి తన భార్య కూడా గతంలో వ్యతిరేకించింది. కానీ టెక్కలి నుంచి ఆయనకు టికెట్ ఇచ్చింది వైసీపీ పార్టీ. టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎస్, ఒకసారి దువ్వాడ కూతులతో ఆర్టీవీ కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. అదేంటో చూద్దాం. గేట్ వేస్తారు. ఇప్పుడు పిల్లలు మెసేజ్ పెట్టారు మేము వస్తామని. మెసేజ్ పెడితే కూడా రెస్పాండ్ అవ్వకుండా గేట్ వేసేసి కంపు చేసేసి ప్రెస్ వాళ్ళు వచ్చినంత వరకు చెత్త చెత్త చేసేసి తలుపు తీయడానికి పిల్లలు వెళ్తే ఏడు సార్ వీడికి మాట్లాడుతామనంటే ఏడు సార్ పిచ్చి పిచ్చి అయిపోయాడు, మెంటల్ అయిపోయాడు. కంపు ప్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కంపు దాన్ని ఒక సృష్టించడం, వాళ్ళు వస్తే నామే కేకలేస్తారు. పిల్లలు ఎందుకు సార్ కేకలేస్తారు, అరుస్తారు? పిచ్చి అయిపోయాడా? మాట్లాడడానికి వస్తే ఎవడైనా అలా చేస్తాడా? అంత హీనమేడు సార్, అంత దారుణమేడు సార్ వీడు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి నేను రాత్రి చెప్పాను, వద్దమ్మా వచ్చేయండి. చిచ్చి ఆడు ఒక దరిద్రుడు, ఆడితోనేటమ్మా అని అంటే, లేదు మేము వచ్చాము వెళ్తాం అనుకున్నాను. ఆడ మనిషి చలనం లేదు కదా, తలుపు లేసేసి దారుణం సార్. అంటే వచ్చి మీకు చెప్పేసి వెళ్ళారా వెళ్తానమ్మని? చెప్పారు. మీరు మీ దగ్గరే ఉన్నారు? ఆ దగ్గరే ఉన్నారు. వెళ్తాము ఆ ఇంటికంటే, సరే మీ ఇష్టం, మీ నాన్న ఎక్కడ ఎలా చేస్తారు. నాన్నకి మెసేజ్ పెట్టామని అంటే మరి చూసారు, వెళ్ళారు. వెళ్ళినప్పుడు గాడిలో తలుపులు అన్ని వేసేసి మరీ అన్యాయం. రెస్పాండ్ అవ్వాలి కదా, రెస్పాండ్ లేదు సార్. ఇప్పుడు వెళ్తామని అన్నారు. వెళ్తాం ఏటైతే అదే, అవును మేము వెళ్తాం. ఇంత దీనిగా ఏటైతే కంపు చేసుకుంటున్నాడు సార్ వాడు. ఏమనంటే వీళ్ళు కంపు చేశారు, మేము కంపు చేసామని నామే పడుతున్నాడు. గురుతర బాధ్యత మర్చిపోతున్నాడు, నా మీద పడుతున్నాడు. ఈయన కంపు చేశాను అంటే పిల్లల్ని మీరు పంపించినట్టు నన్నే టార్గెట్ చేస్తున్నాడు. మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ వ్యక్తిగతం పిల్లల్ని సంగ్రహించవచ్చు కదా. బాగా చెప్పారు సార్. చిన్న పాప పేరు నవీన, పెద్ద పాప హైందవి. పాపలు నా మాయ చనిపోయారు ఈ మధ్యన. అప్పుడు 3-4 months అప్పుడు వెళ్ళలేదు. అదే చెప్తున్నా. ఏంటిది చాలా అనకూడదు కానీ సార్, రిక్షా వాడు కూడా అలా ప్రవర్తించాడు. నేనన్నది ఏంటంటే మీతో ఏమైనా విభేదాలు, నాతో విభేదాలు ఉంటే నా మీద అనాలి. నాతో పిల్లల మీద ఏంటి సార్ నా అన్యాయం? ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు అంటే అంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు సార్. మళ్ళీ ఇప్పుడు నాన్న చూస్తాం అంటున్నారు వీళ్ళు. వెళ్తారట, వెళ్తాం, మేము వెళ్తాం అక్కడికి. ఏటో అన్న చాలా ఇష్టం. నేను రాత్రి అయితే 2 సార్లు వెళ్ళాను వచ్చి అని చెప్పడానికి. నాకేం నిద్ర పడుతుంది సార్ ఇంట్లో. వాళ్ళు తెల్లవారి వరకు అక్కడే ఉంటామని అన్నారు. ఆడిపోరు వాడే తీసుకుంటున్నాడు. ఏం మనిషి సార్ వీడు. టెక్కలు వాళ్ళందరూ తిట్టుకోవడమే, ఆడేం మనిషి, ఆడు పశువు అని అంటారు. చూసిన వాళ్ళందరూ టెక్కలు. ఎంత అసహ్యంగా తెలుసు సార్, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడంటే అంత దారుణంగా. ప్రతిదీ నా మీద అబద్ధాలు చెప్పాడు. నాకైతే ఈడు ఎవరితోనో తిరుగుతున్నాడు అన్నట్ట. నాకు ఎప్పుడు ఎవరెవరితోనో ఈడు తిరిగాడట, ఎప్పుడెప్పుడో తిరిగాడట. అవన్నీ నాకు తెలిస్తే అప్పుడే గెట్ అవుట్ చేస్తాను కానీ సార్. ఈడికి ఇప్పుడు 60 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఈడు ఎవరితో తిరుగుతున్నారని నేను గెట్ అవుట్ చేస్తానా? ఏం మాట్లాడతాడో తెలీదు, మెంటల్ వేద. మొత్తం మీద దువ్వాడ శ్రీనివాస్ వేరొక మహిళతో ఉన్నట్టుగా
వాళ్ళ కుటుంబం ఆరోపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కూతుర్లు తన తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు వెళ్ళగా అక్కడ కొంత హైడ్రామా నెలకొంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి నాయుడు అందుబాటులో ఉన్నారు. నాయుడు, అసలు ఏం జరిగింది? దువ్వాడ శ్రీనివాస్ ఎవరితో ఉన్నారు? వాళ్ళ కూతుర్లు ఆరోపిస్తున్న విధంగా నిజంగానే సంబంధం ఉందా? నిజానికి ఆ మహిళ ఎవరు? ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది? ఎంతకాలం పాటుగా ఈ వ్యవహారం సాగుతోంది? సో వాళ్ళ కూతుర్లు ఏం ఆరోపిస్తున్నారు? మనోజ్, రాజకీయ ఆధిపత్య పూర్వ ఆ దంపతులు ఇద్దరి మధ్యన కూడా ఎడపాటుకు కారణం అయిందని మనకు సుస్పష్టం అవుతుంది. ఎందుకంటే టెక్కల్ నియోజకవర్గం 2024 సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు దువ్వాడ వాణి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇవ్వడంతో వారి మధ్యన అప్పటికే ఉన్న స్వల్ప వివాదాలు మాత్రం తారాస్థాయికి చేరుకున్నారు. 2 ఏళ్ల క్రితం ఆర్టీవీ వేదిక వారి మధ్యన ఉన్నటువంటి విభేదాలను తొలగించి కథనం కూడా ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ కూడా అన్యోన్యంగా ఉన్నారు. ఆ అన్యోన్యతకి పెద్ద కుమార్తె హైందూ వివాహం కూడా ఘనంగా నిర్వహించారు. ఆ వివాహానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వస్తారన్నట్టు ఒక భారీ ఏర్పాట్లు జరిగాయి. కాకపోతే ఆ వివాహం విషయంలోనే వీరి మధ్యన మళ్లీ విభేదాలు తలెత్తాయి. కేవలం ఎమ్మెల్యే అంటే నియోజకవర్గం ఇన్ఛార్జి తప్పించారనే ఉద్దేశం ఓవైపు, మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీకి వివాహేతర సంబంధం కూడా ఉందనే విషయం బలంగా నమ్మినటువంటి వాణి మాత్రం ఆయన పక్కన పెట్టడం జరిగింది. కాకపోతే వీరి మధ్యన మాత్రం ఉన్నటువంటి ఏకైక వివాదం ఏదైనా ఉందంటే రాజకీయ ఆధిపత్య పోరు, మరోవైపు ఏదైతే వివాహేతర సంబంధం, ఆ వివాహేతర సంబంధం ఉన్న మహిళ ఎవరు, ఆమె ఎక్కడున్నారు అనే విషయం ఎవరికీ తెలిసే పరిస్థితిలో ఆయన టెక్కలికి సమీపంలో ఉన్నటువంటి హైవే పక్కన కొత్తగా ఇల్లుని నిర్మించుకున్నారు. ఆ ఇంట్లోనే ఆయన ఆవాసం ఉంటున్నారు. గత ఏడాదిగా అంటే భార్య పిల్లలతో పాటు ఎక్కడ కూడా కలిసే పరిస్థితి లేకుండా పోయింది. ఎవరు మనాలు వారు ఉండే పరిస్థితి. ఇద్దరు ఆడపిల్లలు కూడా, పెద్ద అమ్మాయి హైందూ, చిన్న అమ్మాయి మెడిసిన్ చదువుతున్న నవీన, వీరిద్దరు కూడాను తల్లి చెంతనే ఉంటున్నారు. వాళ్ళు విద్య పరంగానే దూరంగా ఉండే పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం 3 గంటల సమయంలో తండ్రిని కలిసేందుకు వెళ్తామని తల్లికి చెప్పి ఇద్దరు కుమార్తెలు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ తలుపులు కొట్టినా, అదేవిధంగా ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా కూడా తండ్రి స్పందించకపోవడంతో రాత్రి 10 గంటల వరకు కూడాను వారు అక్కడ నిరీక్షించారు. కుమార్తెలు తన తండ్రిని కలవడానికి వెళ్తామని చెప్పి కూడా వెళ్ళి ఇంతవరకు రాలేదని చెప్పడంతో తల్లి కూడా 2 పర్యాయాలు అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. చూసేటప్పటికే మీడియా అంతా కూడా అక్కడ చేరుకున్నారు. స్థానికులు కూడా చాలా మంది చేరుకొని దువ్వాడ శ్రీనివాస్ బయటకు వస్తాడేమో, వీరు తండ్రిని కలుస్తారేమో అన్నటువంటి ఒక హైడ్రామా మాత్రం అక్కడ సాగింది. కాకపోతే దువ్వాడ శ్రీనివాస్ లోపలే ఉండి లైట్లన్నీ ఆపేసి తలుపులు కూడా తీయకుండా ఎవరు కూడా అక్కడ నిర్మానుషంగా ఉండేటటువంటి ఒక పరిణామాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కాకపోతే కుమార్తెలు ఇద్దరు రాత్రి 10 అయిపోయింది. దువ్వాడ శ్రీనివాస్ వేరే ఒక మహిళతో ఉంటున్నారనే విషయంపై వాస్తవం ఎంత? ఈ విషయంలో మాత్రం వాస్తవం 100% ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెతో టూర్ వెళ్ళినట్టు కూడా తెలుసు. ఆ ఫోటోలు కూడా దువ్వాడ వానికి చేరే సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేరే పరిస్థితి. ఆమె ఎవరు ఏంటనే విషయాన్ని మాత్రం ఇప్పటికీ దువ్వాడ సీన్ కూడా నిర్ధారించలేదు. అలాగని వాణి కూడాను ఎవరైనా వివాహేతర సంబంధం 60 ఏళ్ళు వచ్చిన ఆయన వివాహేతర సంబంధం ఉంది అని అంటే నేను ఎలా నమ్ముతానో, అటువంటి పరిణామాలు నాకు కనుక ముందే తెలిస్తే ఆయన ఎందుకు దక్కును చేర్చుకుంటానని కూడా ఆవిడ మన ఆర్టీవీ వేదికగా ఇంత ఆడియోలో కూడా స్పష్టం చేశారు. వివాహేతర సంబంధం ఉందని ఒక మాధ్యమం ద్వారా ఆయన చెప్పడానికి మాత్రం ఈ రోజు పెద్ద దుమారం జరిగింది. దీన్ని బలంగా నమ్ముతున్నటువంటి వాణి మాత్రం ఈ రోజు ఈ విషయంలో తాడో పీడో తేల్చుకుంటాను. నా పిల్లలు, ఆడపిల్లల భవిష్యత్తు ఏంటి, ఒక తండ్రిగా పిల్లల్ని సంరక్షించాల్సింది పోయి ఈ రోజు నా పిల్లల్ని కూడా రోడ్డును పడేశారు, నన్ను కూడా ఒంటరి చేసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ఆస్తుపాస్తుల వివాదాలు కూడాను చాలా కోట్ల రూపాయల వ్యవహారం కూడా కన్న కూతుర్లు వచ్చి అక్కడ ముందుకు తన తండ్రిని కలిసేందుకు వచ్చినప్పటికీ తండ్రి కలవకుండా ఉన్నాడంటే ఆయన అక్కడ స్పాట్ లో ఉన్నారా? కనీసం వారికి ఫోన్ లోనే సంప్రదించారా? ముందుగా మెసేజ్ పెట్టిన తర్వాత ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్న ఐడెంటిటీ చూసినట్టు పిల్లలు తండ్రి స్పందించారు, ఇంట్లో ఉన్నారనే విషయం మాత్రం. ఎందుకంటే వాహనాలన్నీ కూడాను ఏదైతే సెల్లార్లోనే ఉన్నాయి. అంటే వాహనాలు ఉన్నాయంటే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నటువంటి 4 వాహనాలు, ఆ వాహనాలన్నీ కూడాను ఆ అంగట్లో ఉన్నాయి. ఆయన బయటకు వెళ్లే పరిస్థితి లేదు అన్న విషయాన్ని స్పష్టం చేసుకొని నిర్ధారణ చేసుకుని ఇద్దరు పిల్లలు కూడా తండ్రిని కలవడానికి వెళ్ళారు. తలుపులు కొట్టే కూడాను, మెసేజ్లు పెట్టినా, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయకుండా ఆయన మాత్రం బయటికి రాకుండా
వాణి చెప్పే దాన్ని బట్టి చూస్తే పిల్లలు కనుక తనని కలిస్తే అసహించుకుంటున్న వాళ్ళు ఎక్కడ తనపై నోరు పారేసుకుంటారో తనపై జారీ చేస్తారన్న భయంతో దువ్వాడ ఇద్దరు కుమార్తెలను కలిసేందుకు నిరాకరిస్తున్నట్టు మాత్రం మనకు స్పష్టం అవుతుంది. నాయుడు మీరు చెప్తున్న విధానం చూస్తే కనుక అక్కడ ఇంట్లో ఉన్నాడు, బయట వాహనాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కూతుర్లు వస్తే కూతుర్లను కలవలేదు, ఆయన రియాక్షన్ కూడా ఇవ్వలేదు. అయితే ఇంత బహిరంగంగానే ఆయన అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని చెప్పొచ్చా? 100% మనోజ్. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం వీరి మధ్యన ఉన్నటువంటి రాజకీయ ఆధిపత్య పోరులో ఆయనకంటూ ఒక చేదోడు కావాలనే ఉద్దేశంతో ఎవరో అంటే ఆ సామాజిక వర్గం సంబంధించి ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అది కూడాను గోప్యంగా జరిగిన నేపథ్యంలో అది బట్టబయలైంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫోటోల ఆధారంగా వాణి మాత్రం ఈ విషయంలో సీరియస్ గా తీసుకుంది. తన ఇంటికి కూడా రానివ్వకుండా తనమానాన తన పిల్లల్ని పెట్టుకుని జీవనం సాగించేందుకు ఆమె వైపు ప్రయత్నం చేసుకుంది. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం ఉంది, ఆ మహిళ ఎవరు ఏంటి అనే విషయంలో కూడాను వాణి ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో మాత్రం నిన్న పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా తండ్రి కలవకుండా ఇలాగ 6 గంటల పాటు రోడ్డుపై నిల్చుని పెట్టిన విషయాన్ని మాత్రం సీరియస్ గా తీసుకుని వారి ఇప్పుడు మహిళా సంఘాలతో పాటు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడానికి కూడా వ్యూహం రచిస్తుంది. ఎందుకంటే లోపల ఉండి కూడాను పిల్లల్ని కలిసేందుకు అంతలా నిరాకరిస్తున్నారంటే వివాహేతర సంబంధమే దానికి కారణం. పిల్లలు వారి తండ్రిపై ఎక్కడ దురుసుగా ప్రవర్తిస్తారో వివాహేతర సంబంధం పెట్టుకున్న తనకు మా కెరీర్ ఏమవుతుంది, ఇటీవల పెద్దమ్మాయి మామయ్య హైందూ మామయ్య అకాల మరణం చెందారు. ఆ విషయంలో కనీసం ఒక తండ్రిగా పరామర్శ కూడా రాలేదు. ఇవన్నీ నిలదీస్తారని భయంతోనే ఈ రోజు పిల్లలు కలవకుండా దువ్వాడ శ్రీనివాస్ తప్పించుకుంటున్నారు అన్నటువంటి విషయం మాత్రం సుస్పష్టం అవుతుంది. వాణి మాత్రం ఈ విషయంలో తండ్రిని కలవడానికి వెళ్తున్నామమ్మా అని చెప్తే ఆయన ఉన్నారా లేదో ముందు కనుక్కోమని చెప్పినటువంటి తల్లి. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తం మీద టెక్కిల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ కి ప్రస్తుతం ఒక విషయం వైరల్ గా మారింది. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా కొనసాగుతున్నారు. ఆయన బహిరంగంగానే ఇందాక మా ప్రతినిధి చెప్తున్నట్టుగా బహిరంగంగానే అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టుగా అక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. ఏకంగా తన భార్య కూడా ఆరోపిస్తోంది. అయితే ఆయన కొంతకాలంగా ఇంటికి కూడా రావడం లేదట, అక్కడికి వెళ్ళి అక్కడే ఉన్నారట. ఈ నేపథ్యంలోనే తన కూతురు ఇద్దరు కూడా ఆయన్ని కలిసేందుకు వెళ్ళారు. ఆయన ఉన్నటువంటి ఇంటి బయట చాలాసేపుగా వెయిట్ చేసి చూశారు. సాయంత్రం నిన్న సుమారుగా అర్ధరాత్రి 10-11 గంటల వరకు కూడా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ తండ్రి నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే వారంతా అక్కడికి చేరుకోవడంతో ఒకసారిగా పెద్ద ఎత్తున అక్కడ స్థానికులు గుమికూడారు, మీడియా కూడా అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క విషయం పెద్ద ఎత్తున వైరల్గా మారింది. సో ఇంత బహిరంగంగానే ఒక రాజకీయ నాయకుడు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడా అని అంటే అవుననే సంకేతాలు, అవుననే విషయాలు అక్కడ వాళ్ళకి తెలుస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మీరేమనుకుంటున్నారు?